హే గైస్, ఎలా ఉన్నారు? రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది. నార్త్ కొరియా వాళ్ళు తయారు చేసిన సూసైడ్ డ్రోన్స్ బాగా పనిచేయటం చూసిన కిమ్ మామ చాలా సంతోషించాడు. ఇంకా తయారు చేయండి రా, సౌత్ కొరియా వాడు అమెరికాతో కలిసి ఏమైనా తోకజాడిస్తే సరదాగా వాళ్ళ మీద వదులుదాం అని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఫ్రాంక్గా మాట్లాడాలంటే ఏషియాలో పూరెస్ట్ కంట్రీ నార్త్ కొరియా. బట్ కిమ్ మామ అంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తాడు కాబట్టి అఫీషియల్ లిస్ట్ లో నార్త్ కొరియా పేరు ఉండదు. కానీ అక్కడ మెజారిటీ ఆఫ్ ది ప్రజలు వెరీ పూర్. బట్ వెపన్స్ తయారీలో మాత్రం నార్త్ కొరియా జీడిపిలో 36% మిలిటరీ పైనే ఖర్చు పెడుతున్నారు. అండ్ రీసెంట్ గా నార్త్ కొరియా లీడర్ కిమ్ మామ 250 మిసైల్ ట్యాంకర్స్ ని అన్వీల్ చేశారు. ఒక్కో ట్యాంకర్ లో 4 మిసైల్స్ ఉంటాయి. అంటే మొత్తం 1000 మిసైల్స్ అన్నమాట. ఓన్లీ వన్స్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నార్త్ కొరియా ఏషియాలోని వన్ ఆఫ్ ది పూరెస్ట్ కంట్రీ అని కన్ఫర్మ్. అసలు పవర్ఫుల్ వెపన్స్ లైక్ మిసైల్స్, హైడ్రోజన్ బాంబ్స్ లాంటి వాటిని ఎలా తయారు చేయగలుగుతుంది? తయారు చేయటమే కాకుండా వాటిని టెస్ట్ చేయడానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ డబ్బుని ఎలా ఖర్చు పెట్టగలుగుతుంది? అండ్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇవన్నీ చేయడానికి కిమ్ మామ వెనక ఎవరున్నారు? లెట్స్ ఫైండ్ అవుట్. నార్త్ కొరియా 2022లో 23 మిసైల్స్ ని లాంచ్ చేసి టెస్ట్ చేస్తుంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, ఇలా మిసైల్స్ ని లాంచ్ చేసి టెస్ట్ చేయడానికి దాదాపు $2 మిలియన్ నుంచి $10 మిలియన్ వరకు ఖర్చు అవుతుందంట. అండ్ వేరే కంట్రీస్ తో కంపేర్ చేస్తే నార్త్ కొరియాలో వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది చాలా చీప్. ఎందుకంటే సింపుల్ ఆన్సర్, నో లేబర్ కాస్ట్. అక్కడ ఉన్న ప్రజల్లో చాలా మంది లేబర్సే. అండ్ వాళ్ళకి పేమెంట్స్ కూడా ఇవ్వాల్సిన పని లేదు. కిమ్ మామ ఎలాగే ఇవ్వడం. అంతేకాదు చైనీస్ అండ్ రష్యా సపోర్ట్ కూడా ఉండటంతో ఇక్కడ వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కరువులు వచ్చినా, కప్పలు వచ్చినా వెపన్స్ టెస్టింగ్ లో మాత్రం తగ్గేదే లేదు అంటాడు మన కిమ్ మామ. ఎకనామిక్ హార్డ్షిప్స్ ఉన్నా కూడా కిమ్ మామ మాత్రం సౌత్ కొరియా అండ్ యునైటెడ్ స్టేట్స్ పై న్యూక్లియర్ వెపన్ లాంచ్ చేసే సత్తా నాకుందని తన స్పీచెస్ లో అండ్ ఇలాంటి వెపన్స్ టెస్టింగ్ అప్పుడు చెప్తూ ఉంటాడు. నార్త్ కొరియాకి వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చీపే, కానీ దాన్ని టెస్ట్ చేయాలంటే మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అసలు మిసైల్స్ ని టెస్ట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది బ్రీఫ్ గా తెలుసుకుందాం. మన ఊర్లో ఫ్రీక్వెంట్ గా ఎగ్జిబిషన్స్ పెట్టినట్లు నార్త్ కొరియాలో ఫ్రీక్వెంట్ గా ఈ మిసైల్ టెస్ట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. కాలిఫోర్నియా బేస్డ్ ర్యాండ్ కార్పొరేషన్ కి సంబంధించిన ఒక సెక్యూరిటీ అనలిస్ట్ ఏం చెప్పారంటే, నార్త్ కొరియాలో ఒక మిసైల్ టెస్ట్ చేయడానికి దగ్గరగా $10 మిలియన్ వరకు ఖర్చు అవుతుందంట. అండ్ ఇది వేరే కంట్రీస్ తో కంపేర్ చేస్తే కొంచెం చీపే. అండ్ ఇంకో ర్యాండ్ కార్పొరేషన్ ఎక్స్పర్ట్ అయిన బ్రూస్ బెన్నెట్ రేడియో ఫ్రీ ఏషియాతో మాట్లాడుతూ, ఒక షార్ట్ రేంజ్ మిసైల్ టెస్ట్ ని చేయాలంటే $2 మిలియన్ నుంచి $3 మిలియన్ మధ్యలో ఖర్చు అవుతుంది. అదే ఒక్కరోజు అయ్యే కాస్ట్ దాదాపు $50 మిలియన్ నుంచి $75 మిలియన్ మధ్యలో ఉంటుంది అని చెప్పారు. సో ఇది మిసైల్స్ టెస్ట్ చేయడానికి అయ్యే కాస్ట్. ఒక లో ఎండ్ లో చూసుకుంటే నార్త్ కొరియాలో 40 to 50 న్యూక్లియర్ వార్ హెడ్స్ అయితే అసెంబుల్ చేశారు. అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్న 9 దేశాల్లో నార్త్ కొరియా కూడా ఒకటి. ఏదేమైనా 2021లో ర్యాండ్ కార్పొరేషన్ చేసిన స్టడీ ప్రకారం నార్త్ కొరియాలో దాదాపు 116 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి అని ఒక అంచనా. అంతేకాకుండా సోల్ బేస్డ్ కొరియా ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ లాస్ట్ ఇయర్ చేసిన అనాలిసిస్ ప్రకారం నార్త్ కొరియాలో 80 to 90 వార్ హెడ్స్ ఉండొచ్చు అని చెప్పారు. ఇప్పటి వరకు నార్త్ కొరియా 6 అటామిక్ టెస్టులు చేసింది. దీంట్లో 4 టెస్టుల్లో కిమ్ మావ మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అసలు ఒక మిసైల్ తయారు చేయడానికి కిమ్ మావ మిలిటరీకి మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచో రావడం కాదు, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అండ్ ఎక్స్ప్లోజన్ క్రియేట్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఫిసైల్ మెటీరియల్ కొన్ని డికేడ్స్ కి సరిపోయే మెటీరియల్ నార్త్ కొరియా దగ్గరే ఉంది. వెపన్స్ ఎక్స్పర్ట్స్ ప్రకారం నార్త్ కొరియాలో సంవత్సరానికి 6 బాంబులకి సరిపోయేంత యురేనియం ప్రొడ్యూస్ చేస్తున్నారంట. మిడ్ 2021లో నార్త్ కొరియా ప్లూటోనియం ప్రొడక్షన్ ఆపరేషన్స్ కూడా రెజ్యూమ్ చేసింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏం చెప్పిందంటే, ప్లూటోనియం యొక్క యాన్యువల్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయడానికి ఒక న్యూ లైట్ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్ యూజ్ చేస్తున్నారంట. ఈ ప్లూటోనియం అనేది మినియేచర్డ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఎన్రిచ్డ్ యురేనియం కన్నా బెటర్ గా సూట్ అవుతుందంట. ఈ మిసైల్ అండ్ వాటిని టెస్ట్ చేయడం వల్ల సైంటిస్టులకి ఇంకా కొత్త వెపన్స్ ని డెవలప్ చేయడానికి ప్రీవియస్ డేటా అవైలబుల్ అవుతుంది. అంతేకాకుండా కిమ్ మావ పవర్ ని చూపించుకోవడానికి యూజ్ అవుతుంది. వీళ్ళు టెస్ట్ చేసిన అన్ని మిసైల్స్ సక్సెస్ అవుతాయి అని గ్యారంటీ లేదు. ఎందుకంటే 2022లో హౌసాంగ్ 17 లాంచ్ చేసినప్పుడు అది ఫెయిల్ అయ్యి ఒక స్టేజ్ సపరేషన్ తర్వాత సముద్రంలో క్రాష్ అయిపోయింది. అంతకుముందు చేసిన టెస్ట్ లాంచ్ లో కూడా ఇది లిఫ్ట్ ఆఫ్ అవగానే పేలిపోయింది. దీనిపైన కొరియా డిఫెన్స్ నెట్వర్క్ ఎక్స్పర్ట్ అయిన లీ మాట్లాడుతూ, ఈ మిసైల్ ఇంకా అండర్ డెవలప్మెంట్ లో ఉంది. సో ఇప్పుడు ఈ లాంచ్ ని ఒక ఫెయిల్యూర్ లా చూసి
ఫెయిల్ అయిందని నవ్వకండి, ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఎ క్రోకడైల్ ఫెస్టివల్ అని అన్నాడు. నార్త్ కొరియా మిసైల్స్ లాంచ్ చేస్తుందంటే ఇది దండయాత్ర, కిమ్ గాడి దండయాత్రకు రిహార్సల్ అని యుఎస్ అండ్ సౌత్ కొరియా మిలిటరీ వాళ్ళు తెలుసుకోవాలి అని ఆర్గ్యూ చేస్తుంది. నార్త్ కొరియా యొక్క టెస్టింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా వాషింగ్టన్ అండ్ సోల్ రెగ్యులర్ గా డ్రిల్ కండక్ట్ చేస్తున్నప్పటి నుంచే కంటిన్యూ అవుతున్నాయి. 2022లో నార్త్ కొరియా యొక్క న్యూక్లియర్ వెపన్స్ ఆర్సెనల్ అనేది చాలా అడ్వాన్స్డ్ అని ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటుంది. సో అది ఇప్పుడే ఈ 250 మిసైల్ ట్రక్స్ ని అన్వీల్ చేయటం ద్వారా ప్రూవ్ చేసుకుంది. ఎందుకంటే 2024 యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కన్నా ముందే 1000 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉండాలని నార్త్ కొరియా ఎస్టిమేషన్ వేసింది అండ్ అది రీచ్ అయింది కూడా. ఈ నెలలోనే 250 మిసైల్ ట్రక్స్ ని అన్వీల్ చేశాడు. ఫస్ట్ నుంచి కూడా మనం నార్త్ కొరియాలో చాలా మిసైల్స్ ఉన్నాయి, వాటిని టెస్ట్ చేయడానికి మిలియన్స్ లో ఖర్చు పెడుతుంది అని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం నార్త్ కొరియాలో ఉన్న పవర్ఫుల్ మిసైల్స్ గురించి తెలుసుకుందాం. 2023 ఏప్రిల్లో నార్త్ కొరియా మోస్ట్ పవర్ఫుల్ మిసైల్ హౌసాంగ్ 18 మిసైల్ ని టెస్ట్ చేశారు. ఇది ఒక సాలిడ్ ఫ్యూయల్ మిసైల్, అంటే లిక్విడ్ ఫ్యూయల్ తో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్ గా లాంచ్ అవుతుంది. ఈ మిసైల్ ని ఫస్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు 1000 కిలోమీటర్లు మాత్రమే ఫ్లూ అయింది. కానీ యుఎస్ బేస్డ్ సిఎస్ఐఎస్ మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్ట్ ప్రకారం దీని యాక్చువల్ రేంజ్ ఎస్టిమేషన్ వచ్చేసి 15,000 కిలోమీటర్లు. సో సెకండ్ టెస్ట్ ని 2023 జులైలో చేశారు. అప్పుడు హౌసాంగ్ 18 74 మినిట్స్ ఫ్లైట్ టైమ్ తో 6,600 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ ని క్లైమ్ చేసింది. నార్త్ కొరియాలో ఉన్న అన్ని పవర్ఫుల్ మిసైల్స్ అండ్ వాటి యొక్క రేంజ్ ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నొడాంగ్ 1500 కిలోమీటర్ల ఆపరేషనల్ రేంజ్, పుగ్గుక్ సాంగ్ 3 1900 కిలోమీటర్ల ఆపరేషన్ రేంజ్, పుగ్గుక్ సాంగ్ 2 2000 కిలోమీటర్ల ఆపరేషన్ రేంజ్, ముసుడాన్ 4000 కిలోమీటర్ల ఆపరేషన్ రేంజ్, హౌసాంగ్ 12 4500 కిలోమీటర్స్ ఆపరేషన్ రేంజ్, హౌసాంగ్ 14 10,400 కిలోమీటర్స్, హౌసాంగ్ 15 13,000 కిలోమీటర్స్ ఆపరేషన్ రేంజ్, హౌసాంగ్ 17 15,000 ప్లస్ కిలోమీటర్స్, హౌసాంగ్ 18 15,000 ప్లస్ కిలోమీటర్స్. అంతేకాదండి నార్త్ కొరియా 2017లో న్యూక్లియర్ బాంబ్ ని కూడా టెస్ట్ చేసింది. న్యూక్లియర్ బాంబ్ ఎక్స్ప్లోజన్ వల్ల పంగేరి టెస్ట్ ప్లేస్ లో 100 నుంచి 370 కిలో టన్స్ ఫోర్స్ పడింది. 1945లో యుఎస్ హిరోషిమా మీద వేసిన బాంబు కన్నా 6 టైమ్స్ చాలా పవర్ఫుల్. ఆల్ టైప్స్ ఆఫ్ అటామిక్ వెపన్స్ తో కంపేర్ చేస్తే నార్త్ కొరియా దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్ చాలా పవర్ఫుల్ అండ్ ఇదే ఫస్ట్ థర్మో న్యూక్లియర్ డివైస్ అని నార్త్ కొరియా క్లెయిమ్ చేస్తుంది కూడా. ఇవి నార్త్ కొరియాలో ఉన్న పవర్ఫుల్ మిసైల్స్. ఇదంతా బానే ఉంది కానీ ఇదంతా చేయడానికి నార్త్ కొరియాకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? న్యూక్లియర్ వెపన్స్ బిల్డ్ చేయడానికి నార్త్ కొరియాకి మెయిన్ గా 5 వేస్ నుంచి మనీస్ వస్తాయి. అవే చైనా, ఓవర్సీస్ స్లేవ్ లేబర్, వెపన్ సేల్, డ్రగ్స్, సైబర్ క్రైమ్. సో ఇప్పుడు మనం ఈ 5 రకాలుగా నార్త్ కొరియా ఎలా మనీ ఎర్న్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. నార్త్ కొరియాకి వరల్డ్ ఇంపోర్ట్స్ పై చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మొత్తం నార్త్ కొరియా ఐసోలేట్ అయిపోవడం వల్ల వీళ్ళ దగ్గర ఫారిన్ రిజర్వ్స్ కూడా లేకుండా పోయాయి. బట్ కిమ్ మాత్రం ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అది కూడా లీగల్ గా కాదు, ఇల్లీగల్ గా. ఈ ఒక్క మాస్టర్ ప్లాన్ వల్ల మొత్తం న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి కావాల్సిన ఫండింగ్ అండ్ స్పాన్సర్షిప్ వచ్చేసింది. నార్త్ కొరియాలో ఒక సీక్రెట్ మిలిటరీ అకాడమీ ఉంది. వీళ్ళు వెపన్స్ పట్టుకొని యుద్ధాలు చేయరు, కానీ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్. అంటే ఎలక్ట్రానిక్ డివైస్ లో ఉన్న సాఫ్ట్వేర్స్ ని ఎలా డైసెక్ట్ చేయాలి, ఒక కంప్యూటర్ కాంప్రమైజ్ అయ్యేలా పవర్ఫుల్ వైరస్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఏటీఎం ని ఎలా హ్యాక్ చేయాలి, ఇలాంటి వాటిపై ట్రైనింగ్ ఇచ్చి నార్త్ కొరియాలో ఉన్న స్టూడెంట్స్ ని ఒక సైబర్ సోల్జర్స్ లా తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ అకాడమీ నుంచి 100కి పైగా స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి నార్త్ కొరియా హైలీ స్పెషలైజ్డ్ హ్యాకింగ్ ఆర్మీ అయిన ది లార్జెస్ట్ గ్రూప్ లో జాయిన్ అవుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే నార్త్ కొరియా ఒక బ్యాంక్ దొంగ అయిపోయింది. ఇలా బ్యాంక్స్ ని దొంగతనం చేయడానికి యూజ్ చేసే మెయిన్ వెపన్ ఏంటంటే జస్ట్ ఒక కీబోర్డ్. 2010 నుంచి 2021 వరకు నార్త్ కొరియా సక్సెస్ఫుల్ గా చాలా మనీ హైస్ట్లని చేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ నుంచి $81 మిలియన్, ఇండియాలో ఉన్న పూణే కాస్మోస్ బ్యాంక్ నుంచి 95 కోట్ల రూపాయలు, యుఎస్ క్రిప్టో కరెన్సీస్ నుంచి $100 మిలియన్, సింగపూర్ నుంచి $1.7 బిలియన్ విలువ చేసే బిట్ కాయిన్స్, వియత్నాంలో ఎన్ఎఫ్టి వీడియో గేమ్ కంపెనీని హ్యాక్ చేసి $600 మిలియన్ క్రిప్టో కరెన్సీస్ ని హ్యాక్ చేసింది. ఎన్ని 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 దారుణాలు సార్. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఒక ఏటీఎం అయితే కొన్ని డబ్బులు మాత్రమే ఉంటాయి, అదే మొత్తం ఏటీఎం నెట్వర్క్ ని హ్యాక్ చేస్తే పోలా అన్నట్టు చిలీలో ఉన్న మొత్తం ఏటీఎం నెట్వర్క్ ని హ్యాక్ చేసి పడేశారు. ఒక 2021లోనే హ్యాకింగ్ ద్వారా $400 మిలియన్ ని ఎర్న్ చేసింది నార్త్ కొరియా. 2022లో కేవలం 5 నెలల్లోనే ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన డబ్బుని డబుల్ చేసి $840 మిలియన్ ని సంపాదించింది. ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి ఫండింగ్ అంతా ఈ హ్యాకింగ్ నుంచే వస్తుంది.
కేవలం హ్యాకింగ్ ఒక్కటే కాదు, నార్త్ కొరియాకి మనీ సంపాదించడానికి చాలా వేస్ ఉన్నాయి. అండ్ మీరు అనుకున్నట్లే ఇది కూడా లీగల్ కాదు. 2003లో తువాలు ఫ్లాగ్ పెట్టుకుని ఒక అన్నోన్ కంట్రీ నుంచి ఒక 100 మీటర్స్ లెంగ్త్ ఉన్న కార్గో షిప్ చాలా స్లోగా ఆస్ట్రేలియాకి దగ్గరలో రావటం చూశారు. ఆ షిప్ లో 30 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా $100 మిలియన్ విలువ చేసే 125 కేజీల హెరాయిన్ ని ఆస్ట్రేలియాకి స్మగ్లింగ్ చేస్తూ దొరికారు. ఈ హెరాయిన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని కొంత రీసెర్చ్ చేయగా తెలిసింది ఏంటంటే అది కిమ్ మావ సారథ్యంలో నార్త్ కొరియా నుంచి వచ్చిన షిప్. 2004లో ఇంకో షిప్ పనామా ఫ్లాగ్ తో రావడం చూసి FBI పట్టుకొని చూసినప్పుడు ఆ షిప్ అంతా ప్లాస్టిక్ టాయ్స్ తో ఫిల్ అయి ఉంది. కానీ అది పైన మాత్రమే. ఆ ప్లాస్టిక్ టాయ్ బాక్సెస్ కింద చూస్తే $100s ఫేక్ నోట్ బండిల్స్ ఉన్నాయి. అవన్నీ చాలా యాక్యురేట్ గా అచ్చం అమెరికన్ డాలర్స్ లానే ఉన్నాయి. వీటిని ఎవరు తయారు చేశారు అని చూస్తే అది మళ్ళీ నార్త్ కొరియానే. 2020లో ఈజిప్ట్ సైడ్ వెళ్తున్న ఒక పెద్ద కార్గో షిప్ ని మధ్యలో ఆపి ఏమున్నాయని చూస్తే దాంట్లో చాలా లేయర్స్ లో ఐరన్ ఓర్ ఉంది. మళ్ళీ అది పైన మాత్రమే. దాని కింద చూస్తే ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న 30,000 వెపన్స్ కనిపించాయి. వీటిని కొనుక్కుంది ఈజిప్ట్ గవర్నమెంట్ అండ్ వాటిని సెల్ చేసింది నార్త్ కొరియా. సో ఈ 3 స్టోరీస్ ని మనం గమనిస్తే నార్త్ కొరియా న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై స్పెండ్ చేయడానికి మనీ అంతా ఇల్లీగల్ గానే సంపాదిస్తుంది అని మనకు అర్థమవుతుంది. వెపన్స్ తో పాటు నార్త్ కొరియా డ్రగ్స్ ని కూడా స్మగ్లింగ్ చేస్తుంది. ఈ డ్రగ్స్ అనేవి నార్త్ కొరియాలో చాలా కామన్, ఎస్పెషల్లీ మెత్. దీన్ని నార్త్ కొరియా వాళ్ళు మనం టీ కాఫీ ఎలా తీసుకుంటామో అలానే మెత్ ని కూడా తీసుకుంటారు. వీటిని చైనా, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ ఈస్ట్ ఏషియా లాంటి దేశాలకి స్మగ్లింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది నార్త్ కొరియా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైనా ఎక్కువ డబ్బులు అవసరం అయినప్పుడు మనమే ప్రింట్ చేసుకునే ఆప్షన్ ఉంటే బాగుండు కదా అని అనుకుంటూ ఉంటాం. మనం జస్ట్ అనుకోవడం దగ్గర ఆగిపోతాం. కానీ నార్త్ కొరియా మాత్రం ఒక అడుగు ముందుకేసి సొంతంగా మనీ క్రియేట్ అండ్ ప్రింట్ చేయడం స్టార్ట్ చేసింది. దీనికంటూ ఆఫీస్ 39 అనే డెడికేటెడ్ ఆర్గనైజేషన్ ని కూడా క్రియేట్ చేసింది. ఈ ఆర్గనైజేషన్ యొక్క పని ఏంటంటే అమెరికన్ డాలర్స్ ఎలా అయితే ఉంటుందో అలానే ఫేక్ నోట్స్ ని ప్రింట్ చేస్తుంది. ఈ నోట్స్ కూడా చాలా ప్రిసైజ్ గా ఉంటాయి. లైక్ అది ఒరిజినల్ లో ఫేక్ కనిపెట్టడం చాలా కష్టం. ఫేక్ నోట్స్ క్రియేట్ చేయడంలో సేమ్ ఒరిజినల్ నోట్స్ కి యూజ్ చేసే పేపర్, హైటెక్ కలర్ షిఫ్టింగ్ ఇంక్ ని స్విస్ సప్లయర్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఫేక్ నోట్స్ ని క్రియేట్ చేసి ఇంటర్నేషనల్ గా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇల్లీగల్ గా మనీ సంపాదించడమే కాకుండా వాళ్ళ కంట్రీ యొక్క సిటిజన్స్ ని వేరే దేశాలకి లేబర్స్ గా పంపించి అక్కడి నుంచి కూడా డబ్బు సంపాదిస్తుంది. అంటే వేరే దేశంలో కష్టపడేది సిటిజన్స్ అయితే వచ్చే డబ్బు మాత్రం కిమ్ మావకి వెళ్తుంది. నార్త్ కొరియన్ స్లేవ్స్ ని మోస్ట్లీ చైనా అండ్ రష్యాలో వర్క్ చేయడానికి పంపిస్తారు. ఎందుకంటే ఈ 2 కంట్రీస్ కూడా నార్త్ కొరియాతో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తారు కాబట్టి. ఈవెన్ చైనా నార్త్ కొరియాకి బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ కూడా. అంతేకాకుండా నార్త్ కొరియాలో ఉన్న మినరల్ మైన్స్ అండ్ వాటర్స్ ని రెంట్కి ఇస్తూ చైనాతో పాటు నార్త్ కొరియా కూడా మంచిగా సంపాదిస్తుంది. రష్యా కూడా నార్త్ కొరియాకి చాలా సపోర్ట్ ఇస్తుంది. అలానే నార్త్ కొరియా కూడా రష్యా యుక్రెయిన్ వార్లో రష్యాకి సపోర్ట్ చేసి హెల్ప్ చేయడానికి ముందుకొచ్చింది. రష్యాకి రాకెట్స్ అండ్ వెపన్స్ కూడా నార్త్ కొరియానే సప్లై చేస్తుంది. ఈ విషయం మనం పాత వీడియోస్లో చెప్పుకున్నాం. నార్త్ కొరియాకి చైనా అండ్ రష్యా సపోర్ట్ చేస్తుంటే సౌత్ కొరియాకి US సపోర్ట్ చేస్తుంది. సో కిమ్ మావకి న్యూక్లియర్ టెస్ట్లు అండ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇన్ని విధాల నుంచి డబ్బు అనేది వస్తుంది అనమాట. అండ్ కిమ్ మావ వెనక ఎవరు ఉన్నారంటే చైనా ఉందని చెప్పొచ్చు, రష్యా ఉందని చెప్పొచ్చు. బట్ వీళ్ళిద్దరు కొంచెం పార్ట్ వరకే. కిమ్ మావ వెనక కిమ్ మావే ఉన్నాడు. అతను ఎవరిని లెక్క చేయడు. సో అనుకుంటే ఒక బటన్ నొక్కేస్తారు, న్యూక్లియర్ వెపన్ అలా వెళ్ళిపోయింది అనమాట. దాని గురించి మనం ఆల్రెడీ పాత వీడియోస్లో చెప్పుకున్నాం. సో దట్స్ ఇట్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ ఇంకో కిమ్ మావ వీడియో కావాలంటే కింద కిమ్ మావ అని కామెంట్ చేయండి. ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కొత్త టాపిక్స్ ఏమైనా ఉన్నాయో వెతకడానికి ట్రై చేస్తాను. సో అదనమాట విషయం. ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మనం చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.